ఏ ఊరు నుంచి వచ్చావు స్వామి? తిరుపతి నుంచి స్వామి. ఎన్నిసార్లు మాలేసుకున్నారు? రెండోసారి. ఓవర్ స్వామి దగ్గరికి ఎందుకు వస్తున్నాం మనం? ఈ మన ఊర్లో శవం చూస్తే పవిత్రంగా స్నానం చేస్తాం. అంత పవిత్రంగా చేసుకుని నియమనిష్టంతో చేసుకుని వచ్చి ఇక్కడ దగ్గరికి వెళ్ళి సమాధి చుట్టూ తిరగడానికి కారణం ఏది? దాని గురించి నాకు పురాణాల గురించి పెద్దగా తెలియదు, కానీ అడిగాను నాతోటి సవాళ్ళు అడిగాను, ఇక్కడికి ఎందుకు రావాలి, అసలు దీని ఆచారం ఏంది, ఇక్కడికి వచ్చి అసలు డాన్సులు ఎందుకు వేయాలి, డాన్సులు వేసుకుంటూ సమాజ చుట్టూ ఎందుకు తిరగాలని అడిగాను. వాళ్ళు కూడా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను తెలుసుకోవాలి. ఇదంతా ఫేక్ స్వామి. ఇప్పుడు మనం అన్ని నిష్టగానే ఇది సమాజ చుట్టూ తిరిగేది మనం వచ్చి, అవునా కాదా? స్వామి అంటే దేనికి సంబంధం లేకుండా ఫేక్ అని అన్నాలు చేశాను. ప్రతి మంచికి చెడకి దేవుడు ఉంటాడని నమ్మతాం కాబట్టి ఇది కూడా దేవుడు ఆచారం అంటున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుడు ఆచారం అంటున్నావు స్వామి. నువ్వు మసీద్కి వెళ్ళి మాల్లో ఉండి నిష్టగా మాల్లో ఉండి మసీద్కి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నావు. ముస్లిమ్స్ వచ్చి నువ్వు జై శ్రీరామ్ అంటే అంటారా? స్వామి శరణమైపోవడం అంటే అంటారా? అందరూ అనకపోవచ్చు, కానీ ముస్లిమ్స్ కొంతమంది అంటారు. వాళ్ళన్నా అనకపోయినా స్వామి అదే స్వామి నేను అనేది. వాళ్ళు వచ్చి నిన్ను జై శ్రీరామ్ అంటే అంటారా? ఇప్పుడు మనం మాలేసుకున్న వాళ్ళు 90% వెళ్ళి మసీదులోకి వెళ్ళి మొక్కొస్తున్నారు. వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు అంటారా? మహా అయితే 1% అంటారేమో. 1% అందరు కూడా నాకు ఉంది, కానీ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నేను ఇరుముడు కట్టుకుని వస్తున్నానంటే నా దగ్గరకు వచ్చినారు. నా జోలో బియ్యం పోసి నాకు దక్షిణ కూడా ఇచ్చి పంపించినారు. అందరితో మనకు తెలియదు, కానీ ఆచారం ప్రకారం నేనైతే కొంతమందిని అడిగాను, వాళ్ళకి తెలియదు అన్నారు అని చెప్పి మనం మానేలేం కదా. మన ఆచారం ఈసారి అయితే తెలుసుకోండి. మరి తెలుసుకుంది మనం దీన్ని ఆచారం తప్పని అనలేము సార్. ఇప్పుడు నేను ఒక 10 నుంచి 20 మందిని అడిగాను స్వామి. నేను ఒక్కరి దగ్గర నుంచి కూడా నాకు సరైన ఆన్సర్ రాలేదు. అందరూ నాకు ఎవరో చెప్పారు, సరిగ్గా నాకు తెలియదు. అందరూ ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం, వాళ్ళు ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారే, కానీ పర్టికులర్ గా ఒక ఆన్సర్ అయితే నాకు రాలేదు. ఎందుకు అసలు రీజన్ ఏంటని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదు స్వామి ఇంతవరకు. ఇదంతా మూఢాచారం. దయచేసి నేను చెప్పాను కదా, మళ్ళా ఊర్లో ఒక పూట తినేసి కటిక నేల మీద పడుకుని శవాన్ని చూస్తే స్నానాలు చేసి అంత నియమనిష్టంతో చేసి ఇక్కడికి వచ్చి సమాధుల చుట్టూ తిరగడం, ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావట్లేదు.